హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఓకేనా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి ఏ విలేజ్ ఉమెన్. మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అయితే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవుతుంది. చాలామందికి కాకపోయినా కొంతమందికైనా వీడియో అనేది రీచ్ అవుతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను వచ్చేసి మొక్కజొన్న చేలో అయితే నీళ్లు కట్టడానికి అయితే మార్నింగ్ అయితే వెళ్ళాను. అదిగోండి మా మొక్కజొన్న చేను చూస్తున్నారు కదా. ఎప్పుడో విత్తనాలు నాటినప్పుడు చూపించాను, మళ్ళీ వీడియో పెట్టలేదు. విత్తనాలు నాటింది అంటారు కానీ చూపించలేదు అంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇవాళ అయితే మొక్కజొన్న చేనుకి అయితే నీళ్లు కట్టడానికి అయితే వెళ్ళాను. సో ఫ్రెండ్స్ మొక్కజొన్న చేలో అయితే నీళ్ళు కడుతున్నాను. అదిగోండి అదైతే కాలువలాగా చేసి వాటికైతే నీళ్ళు పెడుతున్నాను. అయితే నీళ్ళు పెట్టడం బాగానే ఉంది చేనుకి. కాకపోతే ఆ చేలో నుంచి అదరికి ఇదరికి తిరగాలంటే మొక్కజొన్న దంట్లు కదా, అవైతే మనకి బాగా ఒళ్ళంతా అయితే కోసుకొని వెళ్తున్నాయి. కానీ ఏం చేస్తాం, పంట వేసుకున్నాక తప్పదు కదా. మనం కష్టపడి సంపాదిస్తాం చేస్తాం, కానీ అక్కడికి వచ్చేసరికి పంట చేతికి వచ్చేసరికి అయితే అక్కడ రేట్ అయితే ఉండదు. కానీ రేట్ ఉండకపోయినా కూడా మన బాధ్యతగా మనం చేసుకోవాలి. ₹1 వస్తుంది అన్న సదుద్దేశంతో అయితే మనం పండించుకుంటాం పంటని. ఈ నీళ్ళు అయితే బోర్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాము. బోర్ నీళ్ళు అయితే వేస్తే మనకి ఏ బోర్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. కాలువలు అంటే వస్తాయో రావో అని చెప్పేసి మనకైతే కొంచెం డౌట్గా ఉండదు. బోర్ అయితే అలా కాదు కదా, ఇంకెప్పుడైనా సరే వేసుకోవచ్చు. ఇంకా అలా అయితే చేనుకి అయితే నీళ్ళు అయితే కట్టేసి ఈవినింగ్ 4కి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఆ రోజు సండే అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము. సో చికెన్ తెచ్చుకొని ఆ చికెన్ని పూరీల్లో అయితే కలుపుకొని తింటున్నాం. మీలో ఎంతమందికి ఇష్టం పూరీ చికెన్ కాంబినేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా పాపలకు కూడా వేసాను, తింటున్నారు. చికెన్ అయితే బాగుంది మమ్మీ అంటున్నారు. పూరీలో చికెన్ కాంబినేషన్ మీరైతే ఎలా తింటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.